$1.4 ట్రిలియన్ 2047కి తయారు కావాలని. దీనికి 42,000 తలసరి ఆదాయం. ఆ రోజు డాలర్ ఎంత రేటు ఉంటే అంత వస్తుంది. ఈరోజు 3,200 ఆ ప్రాంతంలో ఉన్నాం. గవర్నమెంట్ దీనికి 14 నుంచి 15% గ్రోత్ రేట్ రావాలి. ఆంధ్రప్రదేశ్లో 15% రావాలి. పోయిన 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో 13.5 వచ్చాం. వీళ్ళు వచ్చిన తర్వాత 10కి తగ్గిపోయారు. 10.23 వచ్చే పరిస్థితి, 1.5 అయితే వచ్చారు. 3% కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంది. ఆ 3% ఎంత వేరియేషన్ వస్తుందో CAGR మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. కన్సిస్టెంట్గా 15% పెరిగితే డబల్ ది గ్రోత్ రేట్, అంటే 2 గ్రోత్ కానీ పెరగగలిగితే 4.5 రెట్లు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. మామూలు వచ్చేదానికంటే GSTP పెరుగుతుంది. ఇది చాలామందికి ఇప్పుడు అర్థం కాదు, కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అందుకే మీరు చూస్తే నన్ను అరెస్ట్ చేసినప్పుడు 60 దేశాల్లో డెమాన్స్ట్రేట్ చేశారు తప్పని. రాష్ట్రంలో డెమాన్స్ట్రేట్ చేశారు, హైదరాబాద్లో డెమాన్స్ట్రేట్ చేశారు. ఎప్పుడు నేను మర్చిపోలేను. హైదరాబాద్లో ఎవరైతే అణిచివేయాలని ప్రయత్నం చేస్తే చేతులు కాల్చుకున్న పరిస్థితికి వచ్చారు. అంటే రైట్ని రైట్గా ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు. అదే ఈరోజు మీరు చూస్తే ఢిల్లీ చూశారు, ఎండార్స్ చేశారు. డిఫరెన్స్ ఇస్ దాట్. ఎప్పటికప్పుడు నేను అందుకని ప్రజల్ని ఒక సీనియర్ నాయకుడిగా నేను అందరికంటే, ఎందుకంటే 75 నుంచి రాజకీయాలు చూశాను. అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్ 82, 83 నుంచి ఉన్నా. I have seen so many governments, so many public policies, pre-economic reforms, post-economic reforms చూసా, టెక్నాలజీ చూసా, టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నా, అమలు చేశా. ఈరోజు అనేక సంక్షోభాలు చూసా, అవకాశాలు చూసా. ఈరోజు నేను ఒకటే అప్పీల్ చేస్తున్న ప్రజలకి, గ్రేట్ నేషన్, గ్రేట్ ఆపర్చునిటీ. ఢిల్లీ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. రైట్ టైం, రైట్ లీడర్. నేను ఏదైతే ఇంతవరకు కూడా చెప్పానో అది నరేంద్ర మోడీ. అందరంగానే అన్డివైడెడ్ అటెన్షన్తో ముందుకు పోతే ఇండియా విల్ బికమ్ నెంబర్ 1 or 2 by 2047. ప్రపంచంలో ఇండియన్స్ విల్ బి నెంబర్ 1. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. దట్ ఈస్ ది లీడర్షిప్ వీఆర్ హ్యావింగ్. అందులో నా స్వార్థం ఏంటంటే, అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్, 2 ప్రభుత్వాలు ఉంటే గ్రోత్ కూడా డబుల్ డిజిట్ గ్రోత్ ఉంటుంది. ఢిల్లీలో నేను చూశాను ప్రాక్టికల్గా. ఆయుష్మాన్ భారత్కి వచ్చే డబ్బులు ఉపయోగించుకోవాలా, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే కేంద్రానికి క్రెడిట్ వస్తుందని ఉపయోగించుకోకుండా చేసి ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. అదే ఎగో ప్రాబ్లం అంటాం. అలాంటివి ఇది చేసినప్పుడు సమస్య వస్తుంది. అందుకే నేను ఆలోచించేది, నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో భారతీయులు నెంబర్ 1 చేస్తే నేను తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేయాలనుకుంటున్నా. అది నా స్వార్థం. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియాలో ఇండియన్స్ వస్తే, మొత్తం ప్రపంచంలో మనం వస్తే హైయెస్ట్ పర్ క్యాపిటల్ తెలుగు వరకు ఉండాలని నా కోరిక. అందుకే 15% పెట్టుకున్నా. అప్పటికి అన్ని రాష్ట్రాలని అధిగమించాలి CAGRలో. నేను ఇది జరగాలంటే అన్డివైడెడ్గా ప్రజలు సపోర్ట్ చేయాలి. నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో చెప్తున్నా. విమర్శించే వాళ్ళు ఎప్పుడూ విమర్శిస్తారు. నేను ఒకటే ఆలోచిస్తాను, ఏది మంచో దాన్ని అనుసరిస్తా, ఏది మంచో అది ఆచరిస్తా, అదే ప్రాక్టీస్ చేస్తా, అదే ఇంప్లిమెంట్ చేస్తా, అదే ఎగ్జిక్యూట్ చేస్తా. అదే రియల్ టైం గవర్నెన్స్, అదే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, అదే ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్. అదే ఈరోజు మీరు చూస్తే 14-19లో 13.5% గ్రోత్ వచ్చింది. ఇప్పుడు 15+ రావాలని నా ఆకాంక్ష. ఇది రావాలంటే ప్రజలందరూ కూడా
ముందుకు రావాలి, అందరూ కూడా సహకరించాలి. ఢిల్లీది ఒక ఆదర్శంగా తీసుకోవాలి. 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా ఈ సందర్భంలో మోర్ అప్రోప్రియేట్. ఎప్పుడు ఎలక్షన్స్ మీద కాకుండా ఎప్పుడు అభివృద్ధి పైన, సంక్షేమం పైన, ఎంపవర్మెంట్ మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది, ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్. సో అప్పటికి ఆంధ్రప్రదేశ్కు, ఆల్ ఇండియాకు చూస్తే, పాపులేషన్ చూస్తే ఇండియా విజన్ ప్రకారం $3.30 ట్రిలియన్. నా లెక్క ప్రకారం అది 50 కూడా పోయే అవకాశం ఉంది కరెక్ట్గా చేస్తే. $18,000. అది ఇంకా పెంచాలి, పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వచ్చే కొందికి $42. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్ కంటే పర్ క్యాపిటల్ కొద్దిగా ఎక్కువ ఉన్నాం, తెలంగాణ కంటే తక్కువ ఉన్నాం, సౌత్ ఇండియాలో అందరికంటే తక్కువ ఉన్నాం. సో మనందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది.